బులెటిన్లో మరో బ్రేకింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసిన సిట్ పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్వకేట్ వామన్ రావు హత్య కేసును సిబిఐకి అప్పగించిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే ఆలోచనలో ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. త్వరలోనే ఈ కేసుని సిబిఐకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము ఆలోచిస్తున్నది. ప్రధానంగా ఇప్పటికే మనం చూసాం, కాళేశ్వరం కేసు ఇప్పటికే సిబిఐకి ఇస్తూ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంఘటన మనం చూస్తాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు నియమించినటువంటి గట్టు వామన్ రావు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి న్యాయవాదులు గట్టు వామన్ రావు కేసు కూడా ఇప్పటికే సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. రెండు కేసులు ఇప్పటికే సిబిఐ ఎంటర్ అయిన నేపథ్యంలో మూడో కేసుగా, అంటే ఇటు ఫోన్ ట్యాపింగ్లో చాలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఎంతో దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసును సైతము ఇటు సిబిఐకి ఇవ్వాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దాదాపు 600 పైగా ఫోన్లు ట్యాప్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎంపీలు, బీజేపీ సంబంధించినటువంటి నేతలు, ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ అధికారులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. ఇక నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత వెంటనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ దాదాపు చాలామంది విక్టిమ్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది, చాలామంది బాధితుల వాంగ్మూలాలు సేకరించింది, చాలామందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసు ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అటు కోర్టులో, సుప్రీంకోర్టులో నడుస్తుంది, మరోవైపు తెలంగాణ హైకోర్టులో కూడా నడుస్తుంది. కాబట్టి ఈ కేసుని మొత్తం కూడా సిబిఐకి దర్యాప్తు జరిపిస్తే ఈ కేసులో అసలు దోషులు, అసలు సూత్రధారులు అన్న కోణంలో కూడా పూర్తి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేసు ఒకవేళ సిబిఐకి ఇస్తే ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు, నిందితులు మొత్తం కూడా యావత్ దేశం మొత్తం కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా, ఏ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఈ కేసుని సిబిఐకి ఇస్తేనే బాగుంటుందనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారంతో త్వరలోనే ఈ కేసుని సిబిఐకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢ సంకల్పంతో ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి సిబిఐకి ఇస్తుందా లేదా? ఎందుకంటే ఈ నెల 22వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు హీరింగ్ ఉంది. మరొకసారి ఆ కేసు హీరింగ్ తర్వాత మరి కేసుని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తుందా లేదా అనేది కూడా మనకి కాసేపులో, అంటే 22వ తేదీన తర్వాత మనకు తెలిసే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలనే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసు చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు సినీ ప్రముఖుల ఫోన్లు, న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాప్ చేసి అనేక సంభాషణలు విన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి ఇస్తేనే అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కేసుని సిబిఐకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది.